గురుగారు, గంగా, యమున, సరస్వతి ఈ మూడు నదుల కలయిక త్రివేణి సంగమం ప్రయాగ. ఈ ప్రయాగ యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? అమ్మ, ప్రయాగ అనేటువంటి పదంలోనే ప్రయాగ ఇది ప్రయాగ అని దానికి ఒక అన్వయం చేశారు. ప్రయాగ అంటే బ్రహ్మదేవుడు సృష్టికి పూర్వం ఈ సృష్టి అంతటిని కూడా చేయాలి, విశాలమైనటువంటి ఈ యొక్క విభిన్నమైనటువంటి ఈ సృష్టిని చేయాలి అనేటువంటి ఒక సంకల్పం ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మన వైదిక సంప్రదాయం ఏమిటి అంటే ప్రతిదీ యజ్ఞంతో ప్రారంభం చేస్తాం, ఒక యాగం చేసి ప్రారంభం చేస్తాం. అలా యాగముతో ప్రారంభమైనటువంటి స్థానం కాబట్టి ప్రయాగ అని పేరు వచ్చింది అని అంటారు పెద్దలు. అలాగే ప్రయాగ అనేటువంటిది త్రివేణి సంగమ స్థానం. అది నిజంగా చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతోన్నతమైనటువంటిది. గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమ స్థానం. మామూలుగానే నదీ సంగమం అనేటువంటిది పరమ పవిత్ర ధామం అని అంటారు. మన గాణగాపురంలో కూడా చూసినట్టయితే అక్కడ కూడా నదీ సంగమమే ఉంటుంది. కాబట్టి భీమా, అమరజ నదీ సంగమ స్థానమే అక్కడ. అలాగే తుంగ, భద్ర ఈ రెండు నదులు కలిసి తుంగభద్రగా మారుతూ ఉన్నాయి. అలా ఎక్కడెక్కడైతే నదీ సంగమ స్థానం, నదీ సాగర సంగమ స్థానం, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మికంగా చాలా విశిష్టమైనటువంటి ఒక నేపథ్యాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అలా చూసుకున్నట్టయితే పరమ పవిత్రమైనటువంటి గంగా నది, సరస్వతి నది, యమునా నది ఈ మూడిటి యొక్క మేలు కలయిక మనిషిలో ఉన్నటువంటి త్రివిధ తాపాల్ని కూడా నశింపజేస్తాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక ఇత్యాది త్రివిధ తాపాల్ని కూడా నశింపజేస్తూ మనలో ఉన్నటువంటి త్రిగుణ ప్రభావం ఉంటుంది. సత్వరజస్తమో గుణ ప్రభావం ఉంటుంది. ఈ మూడు గుణాల ప్రభావాన్ని కూడా తొలగింపజేస్తుంది. దీనికి కూడా ఒక చిన్న దృష్టాంతం ఉంది. అది ఎలా అంటే, ఒక మనిషి అరణ్యంలో వెళ్తూ ఉంటే ఆ మార్గం గుండా ఆ రోజుల్లో చాలామంది దారిదోపిడీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వ్యక్తిని చూస్తారు. చూసి వెంటనే వీడిని ఏం చెయ్యాలి అంటే, అందులో ఒకడు ఏమంటాడంటే ఇతని ధనాన్ని తీసుకొని ఇతన్ని ఆ చెట్టుకు కట్టేద్దాము. సరే, ఇతను భయపడి వణుకుతూ ఉంటాడు. ఏం చేస్తారు? రెండో వ్యక్తి అంటాడు, అలా కాదు, ఇతన్ని చెట్టుకు కట్టేయడమే కాకుండా సంహరిద్దామంట. ఇదేమిటబ్బా ఇలా అంటే, అప్పుడు మూడోవాడు అంటాడు, లేదు, ధనం తీసుకొని మనం వాడిని వదిలేద్దాం, మనకు కావాల్సిన ధనమే కదా. సరే, వాడి మాటను వీళ్ళు విని, సరే నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం. వాళ్ళిద్దరూ ముందు వెళ్ళిపోతే ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే వాడిని పిలుచుకొని, భయపడొద్దు, సరే నేను వాళ్ళ గ్రూప్ వాడినే కాబట్టి నేను ధనం తీసుకోవడంలో నేను ఆక్షేపం చేయలేకపోయాను, కానీ నీ ప్రాణాలను కాపాడుతున్నాను, మెల్లగా నీ ఊరు కూడా చేరుస్తాను, ఈ అరణ్య మార్గం మాకు బాగా కరతలా మలకమే అని మెల్లగా తీసుకొచ్చి ఒక దారి ఉంటుంది. దారికి అవతల వైపు కొన్ని గ్రామాలు ఉంటాయి. అప్పుడు చూడు, జనపదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు క్షేమంగా వెళ్ళిపో మీ గ్రామానికి అంటే, అప్పుడు ఈయన అంటాడు, నన్ను నిజంగా ప్రాణాపాయం నుండి కాపాడావు. ధనం అంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ అసలు ఈ రోజుతో అయిపోయింది అనుకున్నాను జీవితం, కాపాడావు కాబట్టి మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించు, అసలు నీ గురించి నేను చెప్పను అంటే ఆయన అంటాడు, ఏమైనా కూడా నేను వారికి చెందిన వాడినే కదా, మేము అలా రాకూడదు, నా పరిమితి ఈ రహదారి వరకే, రహదారి దాటి జనపదాల్లోకి, గ్రామంలోకి నేను రాకూడదు, మేము ఎంతసేపు ఇక్కడే ఉండాలి అన్న వ్యక్తి సత్వగుణం. ఆ మిగతా ఇద్దరే తమో గుణము, రజోగుణం. కాబట్టి ఈ త్రిగుణ ప్రభావాన్ని మనం దాటుకొని వెళ్ళాలి అంటే ఈ త్రివేణి సంగమ స్థానంలో మనం ఆచరించేటువంటి స్నానాధికాలు, అలాగే చేసేటువంటి వైదిక క్రతువులు చాలా ఫలప్రదం అవుతాయి అని చెప్తారు. మరీ ముఖ్యంగా మనకు ప్రయాగలో ఉన్నటువంటి శక్తి క్షేత్రం కూడా ఉంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా విశేషంగా అక్కడ మనకు ప్రాప్తం అవుతూ ఉంటుంది. అలాగే ప్రయాగ క్షేత్రంలో చేసినటువంటి పితృకార్యం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎందువల్ల అంటే మన సంప్రదాయంలో పితృదేవతల యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్టయితే వంశాభివృద్ధి జరుగుతుంది, అవిచ్ఛిన్నంగా అక్కడ మనకు అందరికీ శుభాలు కలుగుతాయని చెప్తారు. కాబట్టి ప్రయాగ క్షేత్రం అనేటువంటిది నిజంగా ప్రయాగ రాజము అని అంటారు. అంటే క్షేత్రరాజం, క్షేత్రములకే క్షేత్రమైనటువంటి ఆ ప్రయాగ క్షేత్రాన్ని ప్రతి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్క మారైనా కూడా దర్శించాలి, త్రివేణి సంగమ స్నానం చేయాలి. ఎందువల్ల అంటే మహాకుంభ ఇత్యాది క్రతువులన్నీ కూడా అక్కడ ఉంటాయి. కుంభమేళా అని మనం అంటాం. ఆ కుంభమేళా సందర్భంగా అక్కడున్న ప్రపంచంలో నలుమూలల్లో ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా అక్కడ కలిసి తపస్సు చేసి వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క అనేక రకాలైనటువంటి శక్తియుక్తుల్ని ప్రదానం చేస్తూ ఉన్నారు. ఆదిశంకరులు ఒక ఆజ్ఞ ఇచ్చారమ్మా, కుంభమేళ జరిగినప్పుడు
ఎక్కడున్న సాధువులైనా సరే ఆ స్థానానికి వచ్చి భక్తులకు జ్ఞానభిక్షను ప్రసాదించాలి అని ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి ఆదేశానుసారమే ఈనాటికి కూడా పరమ పవిత్రమైనటువంటి ఆ మేళా జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా పవిత్ర స్నానం, అలాగే దానం, అలాగే జ్ఞానం ఇవన్నీ కూడా ప్రాప్తింపబడుతుంటాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాలు జరిగిన స్థలము అప్పటికి ఇప్పటికీ ఆ వైబ్రేషన్తో ఉంటుంది. కాబట్టి త్రివేణి సంగమం ఒక్కసారి మన జీవితంలో చూసామంటే ఇక త్రిగుణ ప్రభావం అనేటువంటిది క్రమక్రమంగా సడలి మనం త్రిగుణాతీతమైనటువంటి దివ్య స్థితిని చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదు అని పెద్దలు చెప్తూ ఉంటారు.